చాలామంది ఈ రోజున ప్రార్థన జీవితాన్ని కలిగి లేక ఎన్నో సమస్యలు తెచ్చిపెట్టుకుంటున్నారు. ఎన్నో చిక్కులు, ఎన్నో చికాకులు, ఎన్నో శోధనలు, ఎన్నో బాధలు జీవితంలోనికి ఆహ్వానిస్తున్నారు. ప్రార్థన చేయట్లేదని అంటే దాని అర్థం ఏంటి తెలుసా? సమస్యలకు ఆహ్వానం పలికినట్టే, కష్టాలకు ఆహ్వానం పలికినట్టే. ప్రార్థన చేయట్లేదు, ప్రార్థనలో సమయం గడపట్లేదంటే సాతానుడికి నువ్వు ఆహ్వానం తెలియజేస్తున్నట్లే. వాడు వస్తాడు, రకరకాలుగా వివేదిస్తాడు, రకరకాలుగా బాధ పెడతాడు. అందుకే అంటాడు చాలా చక్కగా, ఒకసారి చూడండి మత్తయి సువార్తలో ఏమైనా మాట్లాడతాడో. మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం చదువుకుందాం. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు చేయాలంట ప్రార్థన? శోధనలో ప్రవేశించకుండా ఉండడానికి. అంటే దీని అర్థం ఏంటి? ప్రార్థన చేయకపోతే శోధనలు వస్తాయనా రావనే? వస్తాయి. చాలామంది ఈ రోజున ప్రార్థన చేయలేక, ప్రార్థనలో సమయాన్ని గడపలేక, ప్రార్థనకు ప్రాధాన్యతనివ్వక, దేవుని సన్నిధిలో కూర్చొని దేవునికి మొర్రపెట్టక చాలామంది శోధనలకు గురవుతున్నారు. చాలామంది ఏం చేస్తారంటే శోధన రాకముందు ప్రార్థన చేయరు, కానీ వచ్చినాక ప్రార్థన చేస్తూ ఉంటారు. అమ్మా అయ్యలారా అమ్మలారా గమనించండి, చాలామంది శోధనలు రాకముందు ప్రార్థన చేయరు. ఏదైనా ఒక శోధన, కష్టం, బాధ వచ్చిందనుకో ఇంక అప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ దేవుడు ఎప్పుడు చేయమంటున్నాడు ప్రార్థన? వచ్చినాకనా రాకముందా? రాకముందే ప్రార్థన చేస్తే రాకుండా దేవుడు కాపాడుతాడు. దాని అర్థం అది. హల్లెలూయా. శోధన రాకుండా, లేక శోధన సాతానుగాడు తీసుకొని రాకుండా, శోధన కలగజేసే దుష్టుడు నీ దగ్గరికి రాకుండా దేవుడే నీ చుట్టూ, నీ కుటుంబం చుట్టూ కంచె వేస్తాడు, కాపుదలు అనుగ్రహిస్తాడు నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే.